నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్లో వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, దీన్నే ఆల్జిబ్రా ఆఫ్ ఇంటిగ్రేషన్ అనుకోండి, లేదంటే రూల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనుకోండి, నో ప్రాబ్లం. ఇదంతా దీన్ని ఏమంటాం, ఆల్జిబ్రా ఆఫ్ ఇంటిగ్రేషన్ అనండి, లేదా ఆర్ రూల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అన్న ప్రాబ్లం. అది ఇంటిగ్రేషన్, రూల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎలా అన్నా పర్లేదు. ఆల్జిబ్రా ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే, దీంట్లో ఫస్ట్ పాయింట్ if integral f of x dx is equal to gx plus c, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. f of x dx is equal to gx plus c అయితే దెన్ ఇంటిగ్రల్ ft dt is equal to gt ప్లస్ సి అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉందో ఇక్కడ వేరియబుల్ కూడా సేమ్ అదే అయితే ఇక్కడ ఫంక్షను సేమ్ gx ప్లస్ సి అవుతుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి వేరియబుల్తో మనకి ఫంక్షన్ సేమ్, ఫంక్షన్ చేంజ్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అప్పుడు ఈ ఫంక్షన్లో కూడా ఆన్సర్లో కూడా మనకి ఎక్సే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి కంపల్సరీ. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంటే ఆన్సర్లో మనం ఈజీగా ఈ విధంగా రాయొచ్చు. దానికి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 1లో ఇంటిగ్రల్ ఫర్ ఎగ్జాంపుల్ secant స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. దీనికి ఇంటిగ్రేషన్ అంతా, దీనికి ఇంటిగ్రేట్ చేస్తే ఎంత అవుతుంది, tan x ప్లస్ సి. ఇది మనకు తెలుసు. సెక్ స్క్వేర్ ఇంటిగ్రేట్ చేస్తే ఇప్పుడు ఫార్ములాస్ రాసాం కదా, ఇంటిగ్రేట్ చేస్తే సెక్ స్క్వేర్ ఇంటిగ్రేట్ చేస్తే tan x ప్లస్ సి వస్తుంది, అంతేనా. అలాగే మనకి దీన్నే ఇంటిగ్రల్ secant స్క్వేర్ టీ డిటి ఈజ్ ఈక్వల్ టు, దీన్ని బట్టి బై దిస్ ఫార్ములా ఆర్ క్వశ్చన్ అనుకోండి, ఫార్ములా అనుకోండి, ఏదనుకోండి, secant స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ సి అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ డి దగ్గర కూడా అదే ఉంది, అప్పుడు ఆన్సర్లో కూడా ఎక్సే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది, కాబట్టి ఇది tan t ప్లస్ సి అవుతుంది కంపల్సరీ. అంటే వేరియబుల్ చేంజ్ అయినంత మాత్రం ఆన్సర్ ఏం చేంజ్ అవ్వదు. బట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఆర్గ్యుమెంట్లో ఏమవుతుందో ఈ డి దగ్గర కూడా అదే ఉంటే ఈ వేరియబుల్ చేంజ్ అయినా ఆన్సర్ విల్ నాట్ బి చేంజ్. అర్థమైందా, ఆన్సర్ కెనాట్ బి చేంజ్ అని అర్థం అనమాట. అంటే బై దిస్ ప్రాపర్టీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. అందుకే ఇంత మనం స్ట్రెచ్ చేసి చెప్పాల్సిన అవసరం వస్తుంది. secant స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంటే ఆన్సర్ని మనం డైరెక్ట్గా, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ కూడా టీ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఈ ఆన్సర్లో ఈ డైరెక్ట్గా బై దిస్ క్వశ్చన్ దాన్ని tan x ప్లస్ సి కింద రాయొచ్చు. అలాగే ఇంటిగ్రల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ secant స్క్వేర్ వై డివై ఉందంటే దీన్ని tan y ప్లస్ సి కింద రాయొచ్చు. అర్థమవుతుందా, వేరియబుల్ చేంజ్ అయినంత మాత్రాన మనకి secant స్క్వేర్ జెడ్ ఉందనుకోండి, dz ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉందో డైరెక్ట్ tan y రాస్తున్నాం. అలాగే ఇక్కడ tan z ప్లస్ సి అని రాస్తాం. అర్థమైందా, వేరియబుల్ చేంజ్ అయినంత మాత్రాన మనకి ఆన్సర్ చేంజ్ అవ్వదు. ఓకేనా, ఇక్కడ
ఇక్కడ ఏదైతే ఉందో అక్కడే ఉంటే అది ఉంటే సేమ్ డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. అలాగే సెకండ్ పాయింట్లో ఇఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్ ప్లస్ సి అయితే ఏం చెప్పాం మనం, జిఎక్స్ ప్లస్ సి అయితే దెన్ ఇది ఫస్ట్ ప్రాపర్టీ అనుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు జీటీ ప్లస్ సి అవుతుంది. ఓకేనా? బై దిస్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ మరి ఇంటిగ్రల్ సైన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ డిటి ఉందనుకోండి. ఇప్పుడు మనం దీన్ని tan ఎక్స్ ప్లస్ సి అని కానీ లేదంటే ఇక్కడ టీ ఉంది కదా అని tan టీ ప్లస్ సి అని చెప్పేసి కానీ మనం రాయలేము. వీ కెనాట్ సే దిస్. ఎందుకని ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ లేదు, ఇక్కడ టీ ఉంది. వేరియబుల్ చేంజ్ అయిపోయింది. రెండిట్లోనూ వేరియబుల్ చేంజ్ అయిన ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఇక్కడ కూడా అదే వేరియబుల్ ఉంటేనే మనం డైరెక్ట్ ఈ ఆన్సర్ని tan ఎక్స్ లేదంటే ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ tan ఎక్స్ అయితే tan ఎక్స్, tan టీ అయితే tan టీ అని మనం రాయగలుగుతాం. ఇలాగా వేరియబుల్ ఇక్కడ ఒకటి వేరే ఉన్నాయంటే మాత్రం వీ కెనాట్ సే ఎనీథింగ్. దీన్ని మనం ఏమీ చేయలేము. అర్థమైందా? ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నోట్ 1 అనుకోండి, నోట్ 1 ఇది. నోట్ 2 ఇంటిగ్రల్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ స్క్వేర్ డి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, డిఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, దీన్ని మనం డైరెక్ట్గా కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ కాస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి రాసుకోవచ్చు. అర్థమైందా? ఓకేనా? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాగే థర్డ్ నోట్లో మనకి డిఫరెన్షియేషన్లో ఒక ప్రాపర్టీ ఉంది. డిఫరెన్షియేషన్లో ఏం డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని, ఇది ప్రాపర్టీ ఏంటంటే డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్లో మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషనల్ ప్రాపర్టీ ఇది. డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, సమ్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ కావచ్చు, వేరియబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వేరియబుల్, డి ఆఫ్ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, దానికి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీన్ని బట్టి మనం డి ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తాం, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ డాష్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్కి డాష్ ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్కి డాష్ అంటే 2x ఇంటూ డిఎక్స్ అంటే దీన్ని మనం ఇలా రాయొచ్చు. ఇది ఆన్సర్. అర్థమైందా? ఇది ఎందుకు చెప్పినట్టు అంతా అంటే నెక్స్ట్ చూడండి మీకు అర్థమవుతుంది. అలాగే డి ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఉందనుకోండి, దీనికి ఏం చేస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని డిఫరెన్స్ చేద్దాం కదా, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 రాసి ఇక్కడ ఒక డిఎక్స్ ఒకటి యాడ్ చేస్తాం. దీనికి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, 3x స్క్వేర్ ఇంటూ 3కి డిఫరెన్షియేషన్ 0 కాబట్టి 3x స్క్వేర్ ఇంటూ డి అంటే దీనికి ఆన్సర్ ఇది. ఇలా ఉంది అంటే మనం ఇది ఆన్సర్ అంటే ఈ లోపల ఉన్న ఫంక్షన్ మనం డిఫరెన్షియేట్ చేసి పక్కన ఒక డిఎక్స్ ఒకటి రాయాలి. అర్థమవుతుందా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అర్థమైందా? దీని యూసేజ్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది నేను నెక్స్ట్ లెవెల్లో నేను చెప్తాను. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఇది కూడా నోట్లో రాసుకోండి. నథింగ్ ప్రాపర్టీ కాదు, ఫస్ట్ ప్రాపర్టీ అయింది కదా దీంట్లో. అలాగే ఇది సెకండ్ ప్రాపర్టీలో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ కేడిఎక్స్ ఉందనుకోండి, ఇది ఏమవుతుంది, కేఎక్స్ ప్లస్ సి అవుతుంది. అర్థమైందా? లేదంటే ఓపెన్ చేయండి. ఇది ఆల్రెడీ ఫార్ములా రాసాం కదా, ఇంటిగ్రల్ కేఎఫ్ ఆఫ్ ఎక్స్
డిఎక్స్ ఉందని. దీని రాయించండి. కే అంటే ఏంటి? నథింగ్ బట్ కాన్స్టెంట్, వేర్ కే ఈజ్ ఎ కాన్స్టెంట్. కేని మనం సెపరేట్ చేసి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇలా సెపరేట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? వేర్ కే ఈజ్ కాన్స్టెంట్, వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇది ఇంపార్టెంట్ మనకి. అంటే రెగ్యులర్గా మనకు వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4/5 x³ + 3 ఇంటిగ్రల్. దీన్ని ఇంటిగ్రేట్ చేయమన్నాడు అనుకోండి. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి అనుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది? దీన్ని సెపరేట్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చేయకండి. ఎగ్జాంపుల్లో 4/5 x³ అని ఇచ్చాడు అనుకోండి. ఈ 4/5 అనేది ఏంటి? ఆన్సర్ ఏంటిది? ఇది 4/5 అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు? 4/5 ఇంటిగ్రల్ x³ dx అని రాయొచ్చు. దీనికి డిఫరెన్షియేషన్ అవుతుంది, ఇంటిగ్రేషన్ అవుతుంది 4/5. x³ ఇంటిగ్రేషన్ అంతా x⁴/4/5. ఎందుకని? x⁴ ఇంటిగ్రల్ x⁴n dx ఎంత? x⁴n+1/n+1. ఇక్కడ x³ ఉంది కాబట్టి x⁴ 3+1/3+1. ఇది డైరెక్ట్గా మనం కొంచెం అలవాటు అయితే డైరెక్ట్గా మనం రాసేయచ్చు. x⁴/4/4, 4 క్యాన్సిల్. ఇది 1/5 x⁴ ప్లస్ సి ఇది ఆన్సర్. అంటే ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మనం కాన్స్టెంట్ ఏంటంటే సెపరేట్ చేసి ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇదొకటి సెకండ్ ప్రాపర్టీ. ఇది సెకండ్ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అలాగే థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ± g ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉందనుకోండి. దీన్ని మనం ఇంటిగ్రల్ సెపరేట్ చేసేయచ్చు. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ± ఇంటిగ్రల్ g ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసి. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ± ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. సమ్ ఫంక్షన్ ఇచ్చాడు, ప్లస్ g ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఇంకో ఫంక్షన్ ఇచ్చాడు అనుకున్నాయి. ఆ రెండు ఫంక్షన్లు మనం సెపరేట్ చేసుకొని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అర్థమైందా? అది మీనింగ్. అది ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ x³ + 3x² + 9 dx ఇలా వచ్చింది అనుకోండి. ఈ 9 తీసేంటే ఏంటంటే ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అలా ఇచ్చాడు అనుకున్నాం. ఎఫ్ఎక్స్ ఇది జిఎక్స్, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ పెడతాం, మైనస్ ఉంటే మైనస్ పెడతాం, ఏదైనా పర్లేదు. ఇది ఎఫ్ఎక్స్ అనుకుంది, డిఎక్స్ అనుకుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇంటిగ్రల్ x³ dx ప్లస్ కాన్స్టెంట్ కాబట్టి 3ని సెపరేట్ చేసి ఈ x² dx కింద రాయొచ్చు. బై దిస్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ప్రకారం మనం ఏం చేయొచ్చు? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని దీన్ని సెపరేట్ చేస్తాం, g ఆఫ్ ఎక్స్ కదా, g ఆఫ్ ఎక్స్ ఇది, దీన్ని సెపరేట్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్రాపర్టీని బట్టి, సెకండ్ ప్రాపర్టీని బట్టి కాన్స్టెంట్ 3 కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయట తీసుకొచ్చేసి x² డిఫరెంట్ చేస్తాం. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తాం. x³ ఇంటిగ్రేషన్ అంట ఆల్రెడీ చెప్పాం కదా, x⁴/4/4 ప్లస్ దీనికి x² ఇంటిగ్రేషన్ అంతా x³/3. ఈ 3 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు x⁴/4/4 ఇక్కడ ప్లస్ సి వస్తుంది, మర్చిపోకూడదు. అది x³ + c. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇవి చాలా ఈజీ ప్రాపర్టీసే, చిన్న చిన్న ప్రాపర్టీస్ కానీ చాలా పవర్ఫుల్ ప్రాపర్టీస్ ఇవి. ఫంక్షన్ని మనకు కొంచెం గజిబిజిగా, కొంచెం గందరగోళంగా పెద్ద ఫంక్షన్లా కనపడుతున్నప్పుడు దాన్ని అలా సెపరేట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తే, స్టార్టింగ్లో మనం ఇంటిగ్రేషన్ నేర్చుకోవడం కొత్త అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మనం చిన్న చిన్న ఫంక్షన్స్ వరుసగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే ఉండే కొలది కూడా మనకి బై ది ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం చక్కచక్క చేసుకుంటూ వెళ్ళగలుగుతాము. సో బిఫోర్ దట్ మనం ఏం చేయాలి?
ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఫార్ములాస్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇంటిగ్రేషన్ అనేది మెల్లమెల్లగా మనకి గ్రిప్లోకి వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్.